హలో అమ్మా. అదే నేను రాత్రి కాల్ చేసి రేపు రథసప్తమి చికెన్ మటన్ తింటే కాలర్ కూడా ఎత్తని చెప్పావు కదా. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అందుకే పొద్దున్నే టవడ పప్పు వండుకుందని చూస్తే కిచెన్లో టవడ లేవమ్మా. ఏం చేద్దామంటావు మరి? సర్లే బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి షూ వేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదమ్మా. సడన్గా గొంతులోకి వెళ్ళిపోయింది ఏగా. అప్పుడు నాకు ఒక 5 నిమిషాలు ఊపిరాడలేదు. ఇప్పుడు బాగానే ఉన్నానుకో, కానీ ఎక్కడో ఒక ప్రాణే కదమ్మా. ఏం చేయాలి తెలియక చిన్నప్పుడు నువ్వు చెప్పేదాను కదా, పోసిన నీళ్ళు చల్లుకుంటే ఏదైనా పాపాలు పోతాయని చెప్పి. ఇంటెలిజెంట్ ఫెలో. సర్లే పసుపు నీళ్ళు చల్లుకుందామని పసుపు చూస్తే పసుపు లేదు కిచెన్లో. అందుకని చెప్పి మళ్ళీ ఇంకా సర్లే టమాటా పసుపు 2 తీసుకొచ్చుకుందామని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. అయితే కిరాణా షాప్లో టమాటాలు అడిగాను. అదేలే కిరాణా షాప్లో టమాటాలు ఉండవనుకో, ఆడది ఇప్పుడు కిరాణా షాప్లో టమాటాలు ఉండవు బాబు అని చెప్పి. ఇంకా పక్క చూస్తే అక్కడ చికెన్ షాప్ ఉంది. చికెన్ తింటే తప్పలేదు, ఇంకా చికెన్ తింటే తప్పే వచ్చింది. అలాగే నీళ్ళు చల్లుకుందాం అని చెప్పి